మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నట్టు సమాచారం. ఇక విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. 17 విమానాలు రద్దయినట్లు తెలుస్తుంది. ఇక విమాన సర్వీసుల ఆలస్యము రద్దు వల్ల ప్రయాణికులు తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో దట్టమైన పొగమంచు కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తీవ్రమైన చలి ఉంటుందని తెలిపింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు చలికి వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ కూడా తక్కువగా ఉంది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలకు పైగా ఆలస్యంగా బయలుదేరనున్నట్టు తెలుస్తుంది. ఇక 17 విమానాలను రద్దు చేశారు అధికారులు. విమాన సర్వీసుల ఆలస్యము రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో దట్టమైన పొగమంచు కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తీవ్రమైన చలి ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అటు లోధి రోడ్లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం